వరంగల్ అధికారులతో మంత్రి కొండా సురేఖ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వరంగల్ అభివృద్ధిపై చర్చించారు. గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు కబ్జాలకు రౌడీజానికే పరిమితమయ్యారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యేలు చేపట్టిన అభివృద్ధి గురించి చెప్పారని మంత్రి సవాల్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు నిధులను కూడా వాడుకోలేకపోయారని విమర్శించారు. గతంలో ఏం పనులు జరిగాయో చెప్పాలన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు కార్పొరేషన్ మరియు కూడా సంబంధించినటువంటి సమీక్షా సమావేశము అందరు ఎమ్మెల్యేలతో కలిసి కూడా కూర్చొని చేయడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క సబ్జెక్టు వారీగా గతంలో ఏం పనులు జరిగినాయి, ఏమి ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఏమి మొదలు కాకుండా నాన్ స్టార్టెడ్గా ఉన్నాయి, ఏవి అవసరము ఏవి అవసరం లేదు అని చెప్పి ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారీగా సమీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కొన్ని మాత్రమే చేయడం జరిగింది. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. లంచ్ సమయం అవడం వలన బ్రేక్ తీసుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వము ఎలక్షన్ల ముందు ఇష్టానుసారంగా వర్కులు శాంక్షన్ ఇచ్చి అడ్డదిడ్డంగా ఫౌండేషన్ లేచి ఎలక్షన్లలో ఓటర్లను మభ్యపెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. అయినా కూడా ఓటర్లు విశ్వసించలేదు. ఇప్పుడు దాదాపుగా మేము రివ్యూ చేస్తూ ఉంటే అన్నీ కూడా నాన్ స్టార్టెడ్ వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి. చాలా వరకు సీఎం అష్యూరెన్సెస్ అయితే కోకొల్లలు ఉన్నాయి. సీఎం నుంచి ఎస్డిఎఫ్ నుంచి వచ్చిన పనులు కోకొల్లలు ఉన్నాయి. అదే కాకుండా సిడిఎఫ్లు కూడా కనీసం వాడుకోలేనటువంటి పరిస్థితులలో గత ఎమ్మెల్యేలు ఉన్నారు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా వాడుకోలేదు. మా వరంగల్ ఎమ్మెల్యే అయితే 3 కోట్ల కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ముట్టుకోలేదు. అంటే ఏమైనా వాళ్ళు భూములు కబ్జాలు పెట్టడము, లేకపోతే దౌర్జన్యాలు చేయడము, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టించడము, ఇబ్బందులు పెట్టడము, లేకపోతే మీరు ఓటేయకపోతే మీకు రేపు పెన్షన్లు రావు, అవి రావు, ఇవి రావు అని బెదిరించే కార్యక్రమం చేయడము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.